₹1000 లోపు 7 కుర్తా సెట్స్ చూపిస్తున్నాను. మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ ఫెస్టివల్‌కి లేదంటే ఏదైనా ఫంక్షన్స్‌కి యూజ్ అయ్యేవి. టోటల్ నేను 7 తీసుకున్నాననమాట. ఇది అజియో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అజియో యాప్‌లో. ఇదొచ్చేసి ఫస్ట్ వన్ మెహందీ గ్రీన్ కలర్. చాలా అంటే చాలా బాగుంది కలరు. ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసి గోల్డ్ కలర్‌లో ఇచ్చారు. నెక్ వచ్చేసి వీ నెక్. సైడ్ స్లీవ్స్‌కి కూడా ఇట్లా గొట్టపత్తి లేస్ ఇచ్చారనమాట. దుపట్టా వచ్చేసి ఇది. ఆ దుపట్టా వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, దాని మీద డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ వర్క్ యూజ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి నేను వేసుకొని చూపిస్తున్నాను అనమాట. 3/4 హ్యాండ్స్ కదండి, ఫుల్ హ్యాండ్స్ లాగా ఉన్నాయి. మనం కావాలనుకుంటే కట్ చేయించుకొని వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, నాకైతే నచ్చింది. గొట్టపతి లేదు చెప్పాను కదండి, ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో. వేసుకున్నాక కలర్ చాలా అంటే చాలా బాగుందండి. దుపట్టా కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, కంఫర్ట్ ఉండదేమో అనుకున్నా, బట్ స్టిల్ వేసుకున్నాక చాలా చాలా కంఫర్ట్గా ఉంది. చూడండి మొత్తం బుట్టాస్ కూడా యాడ్ చేశారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ కుర్తా సెట్ నేను చాలా క్లాస్గా తీసుకున్నాను అనమాట. ఎక్కువ హడావిడిగా లేకుండా కుర్తా సెట్స్ క్లాస్గా ఉండేలా తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ కుర్తీకి కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చిందాక. ఇది వచ్చేసి అనార్కలి కుర్తీ టైప్. స్లిట్స్ ఉండవన్నమాట, సైడ్ కట్స్ ఉండవు అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాంట్ కింద కూడా కట్ వర్క్ డిజైన్ చేశారనమాట. హ్యాండ్స్కి ప్యాంట్ కింద ఎడ్జెస్లో అండ్ మొత్తం దుపట్టాకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంది. మొత్తం కట్ వర్క్ ఇచ్చారనమాట. స్కాలప్ బార్డర్. చాలా అంటే చాలా నచ్చింది. క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. ఈ ప్రైస్కి మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్కి ఈ కుర్తా సెట్ మీద అయితే, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అవుతూ ఉంటాము ఎక్కువ డబ్బులు పెట్టి. బట్ ఈ ప్రైస్కి చాలా అంటే చాలా బాగుంది. అరౌండ్ 3,000 అన్న కూడా నమ్మేస్తారు, అంత క్వాలిటీ చాలా బాగుంది అనమాట. అందుకే మీకు మరీ చెప్తున్నాను, చాలా బాగుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ కుర్తా సెట్. ఇది ఎంబ్రాయిడరీ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారనమాట. మొత్తం రావడం వల్ల ఇది కొంచెం కాస్ట్లీ, ₹992 పడింది. మొత్తం ₹1,000 ఉన్నాయన్నమాట. హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇది కూడా అనార్కలి కుర్తా సెట్. లోపల కూడా లైనింగ్ యాడ్ చేశారనమాట. ఇది వచ్చేసి దుపట్టాకు కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ప్యాంట్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారనమాట. వేసుకుంటే ఇలా ఉంది చూడండి, ఎంత బాగుంది కదా. ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ కదా, సో చాలా మంది ఆరెంజ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి నేను ట్రై చేద్దామని తీసుకున్నా. వేసుకున్నాకైతే చాలా చాలా నచ్చింది. హ్యాండ్స్ దగ్గర డీటెయిలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ దుపట్టా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం దుపట్టా వేరే దానికి కూడా వేసుకునేలా ఉందన్నమాట. అంటే ఈ గోల్డ్ కలర్ వర్క్ అవడం వల్ల వేరే దానికి కూడా వాడచ్చు అనమాట. ఆపోజిట్ కలర్ దానికి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ అంటారు, ఏమంటారు నాకు కరెక్ట్గా కలర్ తెలియదు, బట్ కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ హ్యాండ్స్కి వచ్చింది. అండ్ దుపట్టా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. ప్యాంట్ కూడా కింద ఇచ్చారనమాట. ప్యాంట్కి మొత్తం మిగతా కుర్తా అంటే ప్లెయిన్. అంటే ఇది ఆఫీస్కి అట్లా ఏదైనా చిన్న చిన్న దానిలో కూడా ఇప్పుడు ప్లెయిన్ ఉండి అక్కడక్కడ వర్క్ ఉన్నది ట్రెండ్ అనమాట. సో నేను ట్రెండ్కి తగ్గట్టు తీసుకున్నా. వేసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్ ఉంది. చూడండి ఎంత బాగుందో, గోల్డ్ కలర్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. ₹760కి ఇంత మంచి ఫ్యాబ్రిక్, ఇంత మంచి క్వాలిటీతో వర్క్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అన్నీ నేను తీసుకున్న వాటిలో అన్నీ చాలా చాలా బాగున్నాయి, ఒక్క పీస్ తప్ప. దానికోసం చూడండి, ఒక పీస్ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఆ ప్రైస్కి అంత మంచి క్వాలిటీ ఇవ్వాల్సిందేమో కంపేర్ చేస్తారు వీటితో అని. ఇవి చాలా చాలా బాగుండడం వల్ల నాకు అది నచ్చలేదు అనమాట. సో నేను రిటర్న్ చేయాల్సి వచ్చింది. బట్ చూపించాను, అలాంటివి చూసి తీసుకుంటారు కదా, మీకు ఒక రివ్యూ లాగా ఉంటుందని చెప్పి అది కూడా చూపించాను. అండ్ ఇది వచ్చేసి ఇందాక నేను ఫస్ట్లో చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్. హ్యాండ్స్కి అండ్ ప్యాంట్కి వస్తుంది. చున్నీ మొత్తం స్కాలప్ బార్డర్తో చున్నీ మొత్తం వర్క్ వస్తుంది అనమాట. గోల్డ్ కలర్ వర్క్. ఇది బ్లాక్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్. నాకు ఒక ప్యాటర్న్ నచ్చితే మళ్ళీ అదే ప్యాటర్న్లో తీసుకుంటూ ఉంటాను. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉన్నవి. చూడండి ప్యాంట్ కూడా ఎలా ఇచ్చారు కింద. ప్యాంట్ కూడా వర్క్ అవడం వల్ల నాకు బాగా నచ్చి తీసుకున్నా. మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా వేరే కలర్లో. ఇది మెరూన్ టైప్ అనమాట. మెరూన్ అనొచ్చు, రెడ్ అనొచ్చు, ఆ కాంబినేషన్లో ఉందన్నమాట. బ్లాక్ అండ్ మెరూన్ ఆర్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గోస్ రాంగ్. చాలా చాలా బాగుంది. క్లాసిక్ కాంబినేషన్ అనమాట. దుపట్టా కూడా స్టైల్ మనం ఇలా కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా బాగుంటుంది. నెక్స్ కూడా నేను అన్ని తీసుకున్నాను, హై నెక్కే తీసుకున్నా. కొంతమందికి కంఫర్ట్ ఉండదు కిందకుంటే. సో ఆరెంజ్ కలర్ కుర్తీకి మాత్రం కీ హోల్ లాగిచ్చారు, బట్ అది కూడా కంఫర్ట్గానే ఉంది. మనం వంగినప్పుడు లేచినప్పుడు కూడా ఇబ్బంది లేదు. అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అంటారు కదండి, పింక్ పీచిష్ ఆ టైప్లో ఉందన్నమాట. మొత్తం దీనికి ఏంటంటే హైలైట్ అనొచ్చు, మరి లేకపోతే డ్రాబ్యాక్ అనొచ్చు, నాకు తెలియదు. నాకైతే బాగా నచ్చింది.
మొత్తం కుర్తీ అంతా ప్లెయిన్ ఉందండి. ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే నా స్కిన్ టోన్కి ఆ కలర్ చాలా ఎలివేట్ అవుతుంది వేసుకున్నప్పుడు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కలర్. సాఫ్ట్ గర్ల్ ఎరా అంటారు కదండి, అట్లా అంటే వేసుకున్నాక మనం కొంచెం అనిపిస్తుంది సాఫ్ట్గా ఉంటారేమో అన్నట్లు ఉంటుంది ఇట్లాంటి కుర్తీ కలర్స్ అనమాట. అలాంటిది నచ్చింది నాకు, ఎందుకో నచ్చింది. ఆ కాంబినేషన్ లాగా అనిపించింది అనమాట. ఆ సాఫ్ట్ గర్ల్ ఎరా లాగా అనిపించింది డ్రెస్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది, కంఫర్ట్ చాలా బాగుంది. కాటన్ అనొచ్చు, లేదా ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నాకు కరెక్ట్గా తెలియదని, బట్ వేసుకున్నాకైతే చాలా బాగుంది. చున్నీ కూడా మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చి కంఫర్ట్గానే ఉండేది, వేసుకోనికి ఇబ్బందిగా లేదు. మీరు చూపిస్తున్నా వేసుకొని చూడండి కావాలంటే. అండ్ దీనికి చిన్న లేస్ కూడా ఇచ్చారనమాట. అండ్ నేను ఒకటి చెప్పాను కదా, నాకు ఒక కుర్తా సెట్ డిసప్పాయింట్ చేసింది, నాకు నచ్చలేదు అని. 950 రూపీస్ పెట్టానండి. బట్ నేను చూసినప్పుడు ఇది కొంచెం ఆరెంజ్ కలరిష్ లాగా అనిపించింది యాప్లో. బట్ తీసుకున్న తర్వాత నాకు ఇది ఆరెంజ్ కంటే ఇంకా ఎక్కువ హైలైట్ అయ్యే కలర్ లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు కాల్ దిస్ కలర్, బట్ నాకు నచ్చలేదు. పర్సనల్గా నాకు ఈ కలర్ నచ్చలేదు. మేబీ నా స్కిన్ టోన్కి, డస్కీ స్కిన్ టోన్కి ఎక్కువ బ్రైట్గా అనిపించింది. బట్ మేబీ ఇంకొంచెం కలర్ డిఫరెంట్ కలర్స్ స్కిన్ టోన్స్ ఉంటారు కదా అండి, వాళ్ళకి నచ్చుతుందేమో మేబీ వేసుకుంటే. నా స్కిన్ టోన్కి నాకు ఎందుకు అది అంటే నేను కనిపించలేదు, డ్రెస్ హైలైట్ అయినట్టు అనిపించింది. అందుకే అది నేను రిటర్న్ ఇచ్చేసాను అనమాట. బట్ మీకు చూపిద్దాం, ఇంకా ఎవరైనా ఉంటారు కదా కొంచెం నచ్చుతూ ఉంటాయి ఇలాంటి కలర్స్, బ్రైట్ కలర్స్. సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట. 950 రూపీస్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బాగుంది, బట్ నాకు కలర్ ఒక్కటే నచ్చలేదు. కలర్ నచ్చకపోవడం వల్ల వెనక్కి ఇచ్చేసాను అంతే. వర్క్ కూడా హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారు, మీరు చూడండి కావాలనుకుంటే. అండ్ మీకు ఈ ఫ్యాబ్రిక్స్ ఈ కుర్తా సెట్స్ లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, విషయంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ గో టు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో ఓవర్ దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.